ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడ బుడుగు జెండాలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా పేరు వచ్చేసి వనం మారేశ్వరరావు. మాది వచ్చేసి విసనపేట మండలం విసనపేట గ్రామం ఎన్టీఆర్ జిల్లా అండి. ఈరోజు నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. మనం ఎన్నో రోజుల కింద వెయిట్ చేస్తుంది ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ న్యాయం చేసిద్దని, ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ గా బిల్ పంపించిద్దని, మళ్ళీ అది తిరిగేసి మళ్ళీ అది పూర్తి కంప్లీట్ అయిపోయి మనకి న్యాయం జరిగిద్దని అనేసి మనం ఎన్నో రోజులు ఆశించు. దానికి సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో అసలు బిల్లు గురించి మీరు పూర్తి తెలుసుకోవాలండి. అసలు ఏంటి ఆ బిల్లు, అసలు అది ఎక్కడికి వెళ్ళిద్ది, ఎక్కడి నుంచి తిరిగి వస్తుంది అని మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఆ బిల్లు యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే బేడ బుడుగు జంగం అనే కులాన్ని ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఎస్సీ కేటగిరీ క్యాస్ట్ లిస్ట్ లో ఆ పేరు తీసుకొచ్చి 9వ నెంబర్ దగ్గర పెట్టాలి. అంటే మనం ఇంతకుముందు 9వ నెంబర్లో ఉండేదిలేండి, 9వ నెంబర్లో పెట్టాలి. ఇది ఆ మెయిన్ బిల్ యొక్క ఉద్దేశం. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో బేడ బుడుగు జంగం అనే కులాన్ని తీసుకొచ్చి 9వ నెంబర్లో పెట్టాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, సో మరి ఈ బిల్ అనేది ఎట్లా పాస్ అయింది అనేది మనం తెలుసుకుందాం. ఒక బిల్ అనేది స్టేట్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ అసెంబ్లీ నుంచి పాస్ అయ్యాక అది ఫస్ట్ వచ్చేసి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి వెళ్ళిద్దండి. ఆ తర్వాత అక్కడి నుంచి రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి సోషల్ జస్టిస్కి వస్తుంది. మళ్ళీ సోషల్ జస్టిస్ వాళ్ళు దీన్ని ఎక్కడ పంపిస్తారు? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ పంపిస్తారు. అంటే ఎస్సీ వాళ్ళకి సంబంధించిన ఒక పెద్ద కమిషన్ అండి, ఆ కమిషన్ పంపిస్తారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళు సోషల్ జస్టిస్ పంపిస్తారు. మళ్ళీ సోషల్ జస్టిస్ ఏం చేస్తుంది? దాన్ని ఈసారి హోమ్ అఫైర్స్ పంపించింది. అంటే మన అమిత్ షా గారు ఉన్నారు కదా, అది హోమ్ మినిస్ట్రీకి పంపించింది. హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తుంది అంటే ఆ బిల్లుని తీసుకొచ్చి లోక్సభలో ప్రవేశపెట్టింది. లోక్సభలో అయిపోయాక రాజ్యసభకి, రాజ్యసభలో అయిపోయాక ప్రెసిడెంట్ దగ్గరికి, ప్రెసిడెంట్ దగ్గర అయిపోయాక స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి, స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చాక అది గవర్నర్ దగ్గరికి, గవర్నర్ దగ్గరికి వచ్చేసాక అది స్టేట్ గెజెట్ లోకి రావాలండి. ఇది ఇంత పెద్ద ప్రాసెస్, ఇంత పెద్ద ప్రాసెస్ అండి. అది ఇది ఏదో చిన్న చెత్తగా అయిపోయి పని కాదండి, ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వాలన్నా కూడా అది మామూలు విషయం కాదు, అది మామూలు విషయం కాదు. మనకి ఎన్నో కనెక్షన్స్, మనకి ఎంతమంది తెలిస్తే గానీ మనం ఇన్ని ఆఫీస్ నుంచి ఒక ఫైల్ అనేది ముందు జరిపేయడం అనేది మామూలు విషయం కాదండి. ఇదంతా ఎవరైతే మన స్టేట్ కి సంబంధించిన నాయకులు ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, బేడ బుడుగు జంగం ప్రెసిడెంట్లు కానీ, చైర్మన్స్ కానీ, ఎవరైతే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారో, అధ్యక్షులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ నుంచి బిల్ పాస్ చేయడం అనేది అది సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారండి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే నేను ఇందాక చెప్పిన దాంట్లో రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది కదండి, అక్కడికి వెళ్ళి ఆ బిల్ అనేది వెనక్కి రావడం జరిగింది. అక్కడికి వెళ్ళేసి వెనక్కి రావడం జరిగింది. అసలు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే అదొక రిజిస్టర్ లాంటిది. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు అటెండెన్స్ ఉంటుంది చూడండి, అలాంటిది అనమాట. అంటే దాంట్లో లిస్ట్, స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో దాని దగ్గర లిస్ట్ అనేది ఉంటుంది, ఓ లిస్ట్ అనేది ఉంటుంది. అలాగే బేడ బుడుగు జంగానికి సంబంధించిన లిస్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఎంతమంది సభ్యులు ఉన్నారు అనే లిస్ట్ వాళ్ళ దగ్గర ముందే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం ఈ బిల్ చేసి పంపించామో దీంట్లో మనం ఇంత జనాభా ఉన్నట్టు ఇచ్చి పంపించుంటాం కదా, దానికి దీనికి మ్యాచ్ ఉన్నప్పుడు ఆ బిల్ అనేది ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది, మన స్టేట్ గవర్నమెంట్ కి వస్తుంది. అట్లా పంపించారని ఇప్పుడు నేను అనుకుంటున్నాను. ఇది స్టేట్ గవర్నమెంట్ ఆ బిల్ వస్తుంది. ఇప్పుడు ఈ బిల్లు కరెక్ట్ చేయకుండా, ఈ బిల్లులో ఉన్న లోటుపాట్లు అనేది మనం సరిగ్గా చూసుకోకుండా మళ్ళీ మనం పంపించినా కూడా మనకి పెద్ద ఉపయోగం అనేది ఏముండదని నేను అనుకుంటున్నాను. పెద్దగా ఉపయోగం ఉండదండి. మన పెద్దలు ఎవరైతే ఉన్నారో, కుల పెద్దలు కానీ, మన సంఘం పెద్దలు కానీ, వాళ్ళందరూ కూడా ఈ సమస్య మీద బాగా ఆలోచించి ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనేది ఆలోచించి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తే చాలా బాగుంటుందండి. పోతే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు లెక్కలే కనుక ప్రాబ్లం ఏంటే బేడ బుడుగు జంగానికి సంబంధించిన లెక్కలు కనుక ప్రాబ్లం ఏంటే మరి ఆ లెక్కలు అనేవి ఎక్కడి నుంచి ఎక్స్ట్రాగా పడ్డాయి, మన కులవాళ్ళే అందరి దాంట్లో ఉన్నారా, లేకపోతే వేరే కులవాళ్ళు వచ్చేసి మన దాంట్లో పడేసి తీసుకుంటున్నారా? ఒకవేళ తీసుకుంటే వాళ్ళు ఎవరు అనేది నాయకులు, ప్రజలు
మీరు బేడా బుడో జంగాలు ఎవరైతే ఉన్నారో మీరు, నేను అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎవరెవరైతే బేడా బుడో జంగం కాకుండా బయట వాళ్ళు అనేది వాళ్ళు ఉంటారో వాళ్ళని ఇమీడియట్ గా మీరు గనక తీసేయకపోతే, పోనీ వాటిని కనుక చూపించకపోతే, ఆ లెక్కలు కనుక చూపించకపోతే ఆ బిల్లు ఎప్పటికీ పాస్ అవ్వదు. ఇక మన జీవితాంతం ఏంటంటే నాకు 30 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ ప్రాబ్లం ఉందంటే నా పిల్లలకి ఇంకో 20 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇదే ప్రాబ్లం ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే ఇంకో 20 సంవత్సరాల ప్రాబ్లం కింద మనం చేసినట్టు అవుతాం. అదే కనుక మనం అన్ని కరెక్ట్ చేసుకుని పంపిస్తే మనం ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవుతాం. సక్సెస్ అవ్వకుండా అయితే ఉన్నాం. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇప్పుడు వరకు కూడా గవర్నమెంట్ అనేది చాలా ప్రాబ్లమ్స్ పెట్టుకుంటూ వచ్చేసింది. ఏ కులానికి లేని ప్రాబ్లమ్స్ ఓన్లీ బేడబుడ జంగానికి మాత్రమే ఉంటాయి. అన్ని కులాలకు సంబంధించిన డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది, కానీ బేడబుడ జంగానికి సంబంధించిన డేటా మాత్రం ప్రభుత్వం దగ్గర ఉండదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చిన కులాల్లో వేసేస్తారు, వాళ్ళ ఇష్టం వచ్చిన వాటిలో చేసేస్తారు. ఒక స్ట్రెంత్ 0 చేయాలని చెప్పి చూసేసి వాటిని రిపోర్ట్స్ పైకి పంపిస్తారు. వాటినే ఈ చట్టాల కింద చేసి మనమే తీసుకొచ్చి మళ్ళీ మన మీద రుత్తారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. దీని గురించి కాదు మీరు మాట్లాడేది. ప్రభుత్వం నుంచి మనం ఇన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నప్పుడు మన నాయకుల నుంచి కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవేంటనేది నేను చెప్తాను, జాగ్రత్తగానండి. నెంబర్ 1, మన దాంట్లో ఎవరైతే రాష్ట్ర నాయకులు, సంఘానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను ఇప్పుడు చెప్తాను. అంటే నాకు ఒక 3 గురించి అయితే తెలిసింది, అందుకే నేను వాళ్ళ గురించే మాట్లాడాలనుకుంటున్నాను. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఫస్ట్ అతను వచ్చేసి ప్రతి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళడం, ప్రతి విఆర్ ఆఫీస్కి వెళ్ళడం, అందరిని కలవడం. ఇక్కడ ఈ ఊర్లో ఏంటంటే ఎక్కడెక్కడైతే బేడా బుడో జంగం ఉంటారో ఆ మండలాలకి ఆ దగ్గరికి వెళ్ళడం. ఇక్కడ ఎవరు బేడా బుడో జంగం లేదని చెప్పేసేయడం. ఇలా ఒక అతను చేస్తున్నారు, ఎప్పుడు నుంచి చేస్తున్నారు. ఆయన ఎవరు కూడా జనాలకి మ్యాక్సిమం తెలుసు ఎవరనేది. సో అదేంటిది ప్రాబ్లం ఏంటి అంటే ఆయన తన లైఫ్ మొత్తం కూడా కేవలం ఈ బేడా బుడో జంగం కోసమే ఆయన లైఫ్ మొత్తం కూడా సాక్రిఫైస్ చేశాడు పాపం. ఆయన నిజం చెప్పాలంటే ఆయన కింద విఆర్ఓ దగ్గర నుంచి పైన ఎంఆర్ఓ అయితే ఏంటి, సబ్ కలెక్టర్ అయితే ఏంటి, ఆర్డీఓ అయితే ఏంటి, ఇంకా అదేంటిది మినిస్ట్రీస్ ఏంటి, సోషల్ వెల్ఫేర్ ఏంటి, ఆయన తిరగలంటే ఏం లేదు. మ్యాక్సిమం అన్ని తిరిగాడు. ఎంత డేటా కావాలో అంత డేటా కూడా ఆయన దగ్గర ఉంది. ఆయన ఏంటంటే ఒక బుక్ లాంటాడు అన్నమాట. బేడా బుడో జంగానికి ఒక బుక్ లాంటాడు. కానీ ఆయనకున్న ప్రాబ్లం ఏంటి అంటే జనాభా ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఒకవేళ బేడా బుడో జంగం అనేది 2000 ఇచ్చారు అనుకోండి, ఆయన 2000 మందికి న్యాయం చేద్దాం అన్నట్టుగా చూస్తాడు. దాని గురించి ఏం చేస్తాడు, అన్ని చోట్లకి వెళ్ళి బేడా బుడో జంగం లేరనేసి చేయడం జరుగుతుంది. ఇది ఆయన దగ్గర నుంచి మనం ఎదుర్కొనే ఒక దెబ్బ. ఆయన రిప్రజెంటేషన్స్ అనేవి ఎట్లా ఇస్తాడు, మాకు అన్ని వచ్చేస్తున్నాయి, మా దగ్గర అన్ని ఉన్నాయి, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు కనుక తీసుకొచ్చి స్టేట్ మీద ఏంటది మీ సేవలో కనుక కులం పెట్టేస్తే మాకేం ప్రాబ్లం ఉండదు అనేసి ఆయన చెప్తాడు. చాలా బాగుంది అనేది. కానీ నేను అడిగేది ఏంటంటే ఒక కులం అనేది ఒక రిజర్వేషన్ పొందాలి అంటే ఖచ్చితంగా ఆ కులం అనేది ఆ రాష్ట్రం యొక్క ఎస్సీ కేటగిరీ లిస్ట్ లో ఉండాలి. లేకపోతే నీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నా సరే నీకు రిజర్వేషన్ అసలు వర్తించదు. ఇది పెద్ద రూల్. ఇది రూల్ నువ్వు కాదు, నేను కాదు, ఎవరు ఏం చేసేది కాదు. ఇది రూల్. దీన్ని నువ్వే నేను సరే తీసుకోవాల్సిందే, దానికి మనం చేయడం లేదు. మరి ప్రాబ్లం ఏంటంటే ఇదివరకంటే ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తో ఎటువంటి ప్రాబ్లం ఉండేది. ఇదంటే మనకి ఏ పథకం ఇవ్వాలన్నా ఏమన్నా సరే కేటగిరీ కన్నా దీనికి లింక్ ఉండేది కాదు. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి దానికి కూడా కేటగిరీ అని లింక్ చేసి ఆన్లైన్ లో ఇది ఆన్లైన్ లోనే అయిపోతున్నాయి మ్యాక్సిమం పథకాలన్నీ. ఇప్పుడు ఆయన పరంగా ఏం చేసి మాకు అన్ని అందుతున్నాయి ఇవ్వండి అన్నాడు. ఎవరికి అందలేదు అసలుకి? ఎవరికి ఏది అందలేదు.
ఎవ్వరికి ఏమీ అందలేదు. క్యాస్ట్ అనేది ఎప్పటి నుంచో ప్రాబ్లంలో ఉంది, ఇప్పుడు ప్రాబ్లంలో ఉంది, ఇంకా నెక్స్ట్ రాబోయే కొద్ది రోజులు కూడా అది ప్రాబ్లంలో ఉంటుంది. ఆయన పక్కన పెట్టండి, ఆయన నోటేషన్ ఏంటంటే ఆయన పరంగా ఏంటంటే ఆయన ఉన్న వాళ్ళు మొత్తం తగ్గిస్తారు ఫస్ట్. ఇప్పుడు మన బేడ పడుతుందో 2 లక్షలు ఉన్నారు అనుకోండి, 2 లక్షలు కూడా ఉండరు, 70,000 అంటాడు ఆయన. అది అట్లా అంటాడు. ఆయనతో ప్రాబ్లం అది. ఇంకా ఉన్న ఆయనతో ప్రాబ్లం. ఏంతో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న జనాల్ని, లేని జనాల్ని, అర్థమైందా, బేడగూడ జనాలు కాకుండా వేరే వాళ్ళ కులాలను కూడా ఆయన కలుపుకొని వెళ్తున్నాడు. ఆయన వాళ్ళని కూడా బేడగూడ జంగంలోనే ఏది చూపిస్తున్నాడు అనేది తెలిసింది. తెలియడం ఏంటి, ఆయన మీద ఏ ఎలిగేషన్స్ చాలా మంది వేశారు. దాన్ని రివ్యూ చేయాల్సిన అవసరం కూడా మనందరికి ఉంది. ఒకవేళ బేడగూడ జంగానికి సంబంధించింది ఒకే ఒక్క సంఘం అని మీరందరూ అనుకుంటే, ఆ సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు కనుక అతనే అయితే ఖచ్చితంగా ఆ సంఘంలో ఉన్న లిస్ట్ లో ఉన్న జనాభాని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆయనకే ఉంది. నాయకుడు ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాడో అప్పుడే వాళ్ళ జనాలు కానీ, వాళ్ళని కానీ, ప్రభుత్వం కానీ అన్ని కూడా సభ్యంగా నడుస్తాయి. ఒకవేళ కనుక ఆయనే చెడుదారి పెట్టాడు అనుకోండి, ఇక ఆ కులం ఎప్పుడు పైకి వెళ్ళడు, ఆ మనిషి కూడా ఎప్పుడు గెలడు. ఒకరితో ఏంట్రా అంటే ఉన్న జనాభాని తక్కువ చెప్తాడు, రెండోవాడు ఏంట్రా అంటే బేడపడడం కాకుండా వేరే వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళిపోతాడు. ఇంకా మూడో ఆయనతో ప్రాబ్లం ఏంటంటే ఆయన వచ్చేసి ఇప్పుడు ఎవరైతే చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ ఉంటారో వాళ్ళకి ప్రాబ్లం కాకూడదు అని చెప్పేసి మమ్మల్ని ఓసీలో పెట్టేసేసి ఇదేంటిది ఈసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్పి ఉండదండి, దాంట్లో ఇచ్చామని చెప్పేసి అంటాడు ఆయన. మరి ఆయన ఒక్కసారి ఈసీ అనేది ఇచ్చాక వాళ్ళని తీసి ఎస్సీలో ఎట్లా కలుపుతారు అనేది అది ఆయనకే తెలియాలి. అది ఆయనకే తెలియదు అసలు ఎట్ట కలుపుతారు అనేది. ఒకవేళ వాళ్ళు తీసుకున్న వాళ్ళు అందరూ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఓసీలు వెళ్ళిపోవే తప్ప ఎస్సీలోకి వచ్చే అవకాశం కూడా అలా లేదు. ఈ మధ్యలో ఒకసారి వీళ్ళ నుంచి ఇంకో మెసేజ్ వచ్చింది ఈ జనాలకి, ఎవరికైతే పథకాలు రావట్లేదు వాళ్ళందరూ బీసీ సర్టిఫికేట్ పథకాలన్నీ తీసుకోండి, ఆ తర్వాత మనకి మొత్తం అయిపోయాక మనం పెట్టుకుందాం చెప్పేసి అన్నాడు. ఒకవేళ అదే కనుక వీళ్ళందరూ చేసి ఉంటే ఆయన జాతికి చేసిన అతిపెద్ద ద్రోహం అయ్యేది, ఖచ్చితంగా అయ్యేది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇది ప్రాబ్లమ్స్ అనేవి ఇలా ఉన్నాయి మన నాయకులతో. నేనేంటంటే ఈ నాయకులను ఎవరిని విమర్శించట్లేదు. నేనేం చెప్తానంటే ఇది మన కులం, బేడా బుడజన్ కులం. దీంట్లో మీరు నేను మనందరూ ఒకటే. తప్పులు అనేవి జరగడం అనేది సర్వసహజం. కానీ ఆ తప్పులు సరిదిద్దుకోవడం అనేది మనిషికి కావాల్సిన ఒక గొప్ప గుణం అన్నమాట. ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళే మీకు రాంగ్ గైడెన్స్ ఇచ్చుండొచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడు ఏదైతే సోర్స్ అనేది కరెక్ట్ అనుకుంటున్నారో ఆ సోర్స్ మీకు తప్పు చెప్పుండొచ్చు. మనం ఏది చెప్పలేం కదా. మనం ఇప్పుడు వాళ్ళు చెప్పేదే కరెక్ట్, వీళ్ళు చెప్పేదే కరెక్ట్ అని కూడా అదే మనం అనలేం కదా. కానీ మీరు కూడా తెలుసుకోవాలి, చట్టాల గురించి వాటి గురించి తెలుసుకోవాలి. వాటి పరంగానే మనకి ఏదైనా సరే మనం దేనైనా సరే ముందు నడిపియాలి. సో ఎవరైతే ఎక్కువగా వేరే కులాలను చేర్చుకున్నారో ఆయన కరెక్ట్ చేయాల్సిందిగా, ఎవరైతే అన్ని చోట్లకి వెళ్ళేసి ఎంఆర్ ఆఫీసుల్లో ఇక్కడ బేడపడ సంఘాలు లేవని చెప్తున్నాడో ఆయన అలా అనకుండా కులాన్ని రూట్ లెవెల్స్ నుంచి, ఏది పంచాయతీ దగ్గర నుంచి, ఎంఆర్ ఆఫీస్ దగ్గర నుంచి, ఎంపీడీఓ దగ్గర నుంచి, ఎంపీపీ దగ్గర నుంచి అన్ని విధాలుగా కూడా ఒక కులాన్ని ఒక మండలంలో కానీ ఒక గ్రామంలో కానీ స్ట్రాంగ్ ఎట్లా చేయాలి, వాళ్ళకు ఒక పూర్తిగా వాళ్ళకి సంబంధించిన డేటా అనేది ఎట్లా స్టోర్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన డేటా అనేది ప్రతి దాంట్లో కూడా ఏది ఆన్లైన్ లో మనం ఎలా చేయించాలి అదొకటి. తర్వాత ఈ బిల్లు ఏదైతే రిజిస్టర్ జనరల్ దగ్గర నుంచి వెనక్కి వచ్చిందో ఆ బిల్లుని మళ్ళీ మన ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మళ్ళీ దాన్ని ఎట్లా వెనక్కి పంపాలి అనేది మనం చూసుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే జనాలు ఎవరు కూడా ఈ కుల సంఘం నాయకుల నుంచి కానీ ఈ అధ్యక్షుల నుంచి కానీ స్పష్టమైన డేటా అనేది రావట్లేదు. అంటే ఇప్పుడు ఆ బిల్లు అనుకొచ్చింది, ఆ బిల్లు అనుకొచ్చిందంటే ఎందుకు అనుకొచ్చింది అనేది ఎవరు చెప్పారు?
చెప్పాలి కదా, మరి జనాలు తెలుసుకోవాలి కదా. జనాలు తెలుసుకుంటేనే మన ఇప్పుడు మన దగ్గర చాలా ఆచారాలు కూడా పోతాయి. ఇంకా చాలా చోట్ల ₹2 ఇచ్చేస్తే మా కులంలో జాయిన్ చేసుకున్నాను చెప్పేసి అంటున్నారంట కొంతమంది పెద్ద మనుషులు. మరి వాళ్ళకు కూడా తెలియాలి కదా ఇవన్నీ. ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోవాలంటే స్పష్టత అనేది కుల సంఘం నాయకుల దగ్గర నుంచి జనాలకు రావాలి. ఇప్పుడు నాలాంటి వేరే వాళ్ళు చేసి ఇన్వాల్వ్ అయ్యి ఇది చేస్తారని చెప్పి నేను అన్నాను. కానీ ఎప్పటి నుంచో మీరు ఉన్నారు, దీని గురించి ఎంతో సేవ చేశారు. మీరు ఇలాంటి తప్పులేమి చేయకుండా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అండి.